టెస్ట్ ఫార్మేట్ని బ్యూటీ ఆఫ్ క్రికెట్గా ఎందుకు చెప్తారో మరోసారి రుజువైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ దీనికి అసలైన ఎగ్జాంపుల్గా చెప్పాలి. ఎందుకంటే అనూహ్య మలుపులు తిరుగుతూ అంటే వర్షం అడ్డుపడుతున్నప్పటికి కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యం కనబరుస్తున్నప్పటికి కూడా టీమిండియా ఫాలో అని తప్పించుకుంది. ఈ విషయంలో ఖచ్చితంగా మన టైలెండర్ని ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఎందుకంటే లోయర్ ఆర్డర్లో జడేజా 77 రన్స్తో ఒక కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికి కూడా తను కీలక సమయంలో అవుట్ అవడంతో దాదాపు ఇండియా ఫాలో అని ఆడడం, అదేవిధంగా ఆస్ట్రేలియా మళ్ళీ రెండోసారి ఏదైతే బౌలింగ్ తీసుకున్న వెంటనే ఇండియాని ఆల్అవుట్ చేసే ప్రమాదం ఉందని చాలామంది దాదాపుగా కన్ఫర్మ్ చేసేసుకున్నారు. అయితే ఆకాశ్దీప్ కానీ జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడు రెగ్యులర్గా మనం చూస్తాం. ఇండియా టైలెండర్లు ఎప్పుడు కూడా వరల్డ్ క్రికెట్లో చాలాసార్లు వీక్గానే కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఈసారి టెస్ట్ ఫార్మేట్లో ఏ విధంగా ఆడాలో వాళ్ళు ఆ గబ్బా లాంటి పిచ్ మీద, అది కూడా పేస్ బౌలర్కి అనుకూలిస్తున్న పిచ్ మీద చాలా చక్కగా బ్యాటింగ్ చేశారు, పట్టుదలగా ఆడారు. మిచెల్ స్టార్క్, హ్యాజిల్వుడ్ ఇంజరీతో కాసేపు బయటికి అంటే ప్రస్తుతం గ్రౌండ్లోంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు కూడా మిచెల్ స్టార్క్ కానీ మిగిలిన బౌలర్లు కానీ వీళ్ళిద్దరూ ఎదుర్కొన్న విధానం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే బుమ్రా కానీ ఆకాశ్దీప్ కానీ రెగ్యులర్గా వీళ్ళిద్దరూ కూడా టైలెండర్లు బౌల్తోనే ఎప్పుడు అదరగొడుతూ ఉంటారు. కానీ ఈ మ్యాచ్లో చాలా రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడారు బ్యాట్తో. అది కూడా ఎందుకంటే ఒక 39 రన్ పార్ట్నర్షిప్, మనం ఎప్పుడైతే జడేజా అవుట్ అయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఫాలో ఆన్ దాటించడానికి వీళ్ళిద్దరూ నెలకొల్పిన 39 రన్ పార్ట్నర్షిప్ నిజంగా వాళ్ళిద్దరి మీద ప్రశంసలు కురుస్తున్నాయి ఈరోజు. ఎందుకంటే మనకి టెస్ట్ ఫార్మేట్లో ఎప్పుడు కూడా ప్రతి పరుగు కీలకమే. ఎప్పుడు కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో లీడ్ సాధించిన జట్టుకు ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫాలో ఆన్ ముప్పు ఎదుర్కొన్న జట్టుకి దాన్ని దాటితే ఎంత రిలీఫ్గా ఉంటుందనేది ఆ మ్యాచ్లో మనకి ఆకాశ్దీప్ 4 కొట్టిన తర్వాత డగౌట్లో కోహ్లీ కానీ, గంభీర్ కానీ, రోహిత్ శర్మ కానీ వాళ్ళు రిలాక్స్ అయిన విధానం చూస్తే చెప్పొచ్చు. సో ఖచ్చితంగా టైలెండర్ల పోరాటంతో ఈరోజు ఈ మ్యాచ్లో గబ్బా టెస్ట్లో టీమిండియా ఫాలోని తప్పించుకుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంటే లైట్ సరిగ్గా బ్యాడ్ లైట్తో చాలా ఎర్లీగా దాదాపు 14 ఓవర్ల ముందే ఆట ముగిసిపోయింది. సో ఇక 252 for 9 ప్రజెంట్ ఇండియా స్కోరు, ఇంకా 193 రన్స్ వెనకబడి ఉంది టీమిండియా. సో రేపు మార్నింగ్ సెషన్లో ఎంత త్వరగా ఆల్అవుట్ చేసినప్పుడు కూడా ఆస్ట్రేలియా రెండోసారి బ్యాటింగ్ చేయాల్సిందే. సో నియర్లీ 150, 160 లేదా 190 రన్స్ లీడ్తోనే స్టార్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఎంత త్వరగా బ్యాటింగ్ చేసి, ఎందుకంటే మన బౌలింగ్ కూడా బుమ్రా బాగా రాణిస్తున్నాడు కాబట్టి మిగిలిన బౌలర్లు కూడా సపోర్ట్ చేస్తే కనుక ఆస్ట్రేలియా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం చివరి రోజు కూడా 80 to 90% రెయిన్ ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా అక్కడ ఉన్న వెదర్ రిపోర్ట్ని బట్టి చూస్తుంది. ఓవరాల్గా ఈ పరిస్థితులను చూస్తే కనుక ఈ మ్యాచ్ డ్రాగా ముగియడమే ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఆస్ట్రేలియా ఒకవేళ కౌంటర్ అటాక్గా కానీ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే కనుక ఒక 150 రన్స్ చాలా వేగంగా ఫస్ట్ సెషన్లోనూ కొట్టి ఇవ్వగలిగితే, కానీ గబ్బా పిచ్ మీద మన బౌలింగ్ని ఎదుర్కొంటూ అంత ఈజీ కాదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటర్లు అనుకున్న స్థాయిలో ఫామ్లో లేరు. స్మిత్ మాత్రమే ఫామ్లో ఉన్నారు. కాబట్టి ఒక రకంగా ఇండియాకి ఈ మ్యాచ్ డ్రా చేసుకోవడానికి ఈరోజు టైలెండర్లు గొప్ప సపోర్ట్ ఇచ్చారని చెప్పాలి. సో కౌంటర్ అటాక్గా ఆడి ఒక టార్గెట్ నిర్దేశించినప్పుడు కూడా రేపు 2 సెషన్లో కనుక టీమిండియా అంటే 2 సెషన్ల లోపే ఆస్ట్రేలియా డిక్లేర్ చేస్తుందనేది అంత సాహసం అయితే చేయకపోవచ్చు. సో ఓవరాల్గా బ్రిస్బేన్ టెస్ట్ డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో సిరీస్ అనేది 1-1తో కంటిన్యూ అవుతుంది. ఇంకా మిగిలిన 2 టెస్టుల్లో ఇండియా ఖచ్చితంగా గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి అర్హత సాధిస్తుంది. మొత్తం మీద బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఊహించినట్టుగానే ఇరు జట్ల మధ్య ఆధిపత్యం కొనసాగుతూ కంటిన్యూ అవుతూ ఒక రకంగా ఈ మ్యాచ్లో ఎక్కువ ఆస్ట్రేలియానే డామినేట్ చేసింది. మన టాప్ ఆర్డర్ బ్యాటర్లు కీలకమైన బ్యాటర్లు అంచనాలు పెట్టుకుని ఏ ఒక్కరు కూడా రాణించలేదు. సో టాప్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ కనుక ఒక పోరాటం చేసిన ఇన్నింగ్స్ ఏదైతే హాఫ్ సెంచరీతో 84 రన్స్తో ఒక కీలక ఇన్నింగ్స్ ఆడుకుంటే కనుక ఖచ్చితంగా టీమిండియా ఫాలో ఆన్ గండాన్ని ఎదుర్కొని ఉండేది. అట్ ద సేమ్ టైం చివర్లో రవీంద్ర జడేజా చాలా అద్భుతంగా ఆడాడు, చాలా రోజుల తర్వాత హాఫ్ సెంచరీ చేశాడు. సో ఇక చివర్లో బుమ్రా, ఆకాశ్దీప్ ఈరోజు ఖచ్చితంగా టీమిండియా మ్యాచ్ డ్రా చేసుకుందంటే దానికి పెర్ఫెక్ట్ పూర్తి అర్హత లేదా ప్రశంసలు ఖచ్చితంగా బుమ్రా అండ్ ఆకాశ్దీప్కే దక్కుతాయి. మొత్తం మీద బ్రిస్బేన్ టెస్ట్ డ్రాగా ముగియడం దాదాపు ఖాయమైనట్టే.